channel Story Time for you. Today we are going to discuss about Swami is expelled from school from 9th class 3rd unit A reading. Okay, B reading and C reading we have already discussed about that. That is not just a teacher but a friend and also homework. So this unit theme is school life, and we all know what is school life. School life ante manandariki telusu. Chala naughty things ఉంటాయి, tough times ఉంటాయి. I have already told you that we have exams, friends, teachers, principals, everything. Okay, so ఇక్కడ ఎక్స్పెల్డ్ మీనింగ్ ఏంటిది అని అంటే క్లాస్లోంచి వెళ్ళగొట్టడం. ఓకే, సో ఏదైనా నాటీ పని చేస్తే దానికి పనిష్మెంట్గా అతన్ని బయటికి వెళ్ళగొట్టడం అనమాట. సో ఎవరు ఆ స్వామి, అతను ఏం పని చేసిండో అది ఏంటిదో ఇప్పుడు మనము లెసన్లు చూద్దాం. The headmaster entered the class with a slightly flushed face and a hard, ominous look in his eyes. Swaminathan wished that he had been anywhere but there at that moment. The headmaster surveyed the class for a few minutes and asked, "Are you not ashamed of coming and sitting there after what you did yesterday?" సో ఇక్కడ హెడ్ మాస్టర్ క్లాస్లోకి వచ్చిందంటే ఎలా వచ్చిండు అని అంటే చాలా కోపంగా వచ్చిందనమాట. అతని ఫేస్ అంతా ఇట్లా రెడ్గా అయిపోయింది అండ్ ఇంకా అతని ఫేస్లో, అతని కళ్ళల్లో చాలా కోపం ఉందంట. స్వామినాథన్ విష్డ్, సో అక్కడ ఉన్న స్వామినాథన్ ఒక అబ్బాయి, అతను ఏమని విష్ చేస్తుండో అంటే ఆ టైంలో అతను అక్కడ ఎందుకున్నాడు అని చెప్పేసి అతని మనసులో అతను అనుకుంటున్నాడంట. స్వామినాథన్ విష్ దట్ హీ హ్యాడ్ బీన్ ఎనీవేర్ బట్ దేర్ ఎట్ దట్ మూమెంట్. సో అతను ఆ టైంలో ఇంకెక్కడైనా ఉంటే బాగుండు కానీ ఇక్కడే ఉన్నా అని అతని మనసులో అతను అనుకుంటున్నాడు. ద హెడ్ మాస్టర్ సర్వేడ్ ద క్లాస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ ఆస్డ్. సో క్లాస్లోకి హెడ్ మాస్టర్ ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఫ్యూ మినిట్స్ అంటే కొన్ని క్షణాలు, కొంచెం సేపు క్లాస్ని మొత్తం అబ్జర్వ్ చేసి దాని తర్వాత అతను ఏమన్నాడు అంటే, ఇక్కడికి వచ్చి కూర్చోడానికి మీకు సిగ్గుగా లేదా నిన్న మీరు చేసిన పనికి అంటున్నాడంట. ఆర్ యూ నాట్ అషేమ్డ్ ఆఫ్ కమింగ్ అండ్ సిట్టింగ్ దేర్ ఆఫ్టర్ వాట్ యూ డిడ్ యెస్టర్డే? సో ఇలా అంటున్నాడు అంటే మీరు నిన్న చేసిన పనికి ఇక్కడికి వచ్చి కూర్చోడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా అంటున్నాడంట. Just as a special honor to them, he read out the names of a dozen students or so that had attended the class. సో ఇంకా అంటే అందరినీ అనకుండా కొంతమందిని స్పెషల్గా చెప్పడానికి అతను ఒక 12 members, డజన్ అంటే 12 members నేమ్స్ తీసుకున్నాడు అనమాట. ఆఫ్టర్ దాట్ హీ రీడ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ దోస్ దట్ హ్యాడ్ కెప్ట్ అవే అండ్ ఆస్క్ దెమ్ టు స్టాండ్ ఆన్ దర్ బెంచెస్. సో అతను నేమ్స్ చదువుతాడు కదా, చదివిన తర్వాత వాళ్ళని ఏమంటాడంటే కొంచెం పక్కకు వచ్చి ఆ బెంచెస్ పైన నిల్చోమని చెప్తాడంట. He felt that punishment was not enough and asked them to stand on their desks. సో ఇంకా అతను ఏమనుకుంటాడు అని అంటే వీళ్ళకి పనిష్మెంట్ సరిపోదు అని చెప్పేసి మనం కూర్చునే బెంచ్, సిట్టింగ్ బెంచ్ కాకుండా రైటింగ్ బెంచ్ ఉంటుంది కదా, దానిపైనకి ఎక్కి నిల్చోమని చెప్పిండంట. సో అంతలాగా పనిష్మెంట్ ఇచ్చేట్టు వాళ్ళు ఏం చేసిరో we will see in the further lesson. Swaminathan was among them and felt humiliated at that eminence. సో ఇంకా స్వామినాథన్ కూడా అందులో ఒక మెంబర్ అనమాట. ఆ టైంలో అతను చాలా సిగ్గుగా ఫీల్ అవుతుండే అనమాట. అంటే ఎమినెన్స్ అంటే ఎట్ దట్ మూమెంట్ అనమాట. దెన్ దే వేర్ లెక్చర్డ్. సో అతను అంటే వాళ్ళందరూ పైకి ఎక్కి నిల్చున్నారు కదా, దాని తర్వాత వాళ్ళ సార్ వాళ్ళకి లెక్చర్ ఇస్తూ ఉన్నాడు, అంటే తిడుతూ ఉన్నాడు అనమాట. దే వేర్ లెక్చర్డ్. వెన్ ఇట్ వాజ్ ఓవర్ దే వేర్ ఆస్క్డ్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్స్ వన్ బై వన్. సో అతను వాళ్ళని ఆ బెంచెస్ పైనకి ఎక్కమన్నాడు, ఆ పనిష్మెంట్ సరిపోదు అని చెప్పేసి డెస్క్ పైకి ఎక్కమన్నాడు. అండ్ ఇంకా ఎక్కిన తర్వాత వాళ్ళని చాలాసేపు తిట్టి దాని తర్వాత అతను ఏం చేసిండంటే అతని లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు నిన్న వాళ్ళు చేసిన పనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమని చెప్పిండు అనమాట. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పిండు. One said that he had an attack of a headache and therefore could not come to school. He was asked to bring a medical certificate. సో అందులోంచి ఒక అతను ఏమని చెప్తున్నాడు అని అంటే, నిన్న నాకు చాలా చాలా హెవీగా హెడేక్ వచ్చింది, అందుకే నిన్న నేను స్కూల్కి రాలేదు అని చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళ టీచర్ ఏమంటున్నాడు అంటే, దానికి నువ్వు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రా అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ వన్ అతని ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, సెకండ్ అతను చెప్తున్నాడు అనమాట. ద సెకండ్ సెడ్ దట్ వైల్ హీ హ్యాడ్ బీన్ కమింగ్ టు స్కూల్ ఆన్ ద ప్రీవియస్ డే, someone had told him that there would be no school and he had gone back home. సో సెకండ్ అతను ఏం చెప్తున్నాడు అని అంటే, నిన్న నేను స్కూల్కి వచ్చేటప్పుడు నాకు దారిలో కొంతమంది కలిసి నాకు ఈరోజు స్కూల్ లేదు అని చెప్పారు, అందుకనే నేను నిన్న ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్తున్నాడు అనమాట. సో నార్మల్గా ఎవరైనా చిల్డ్రన్ అలానే ఉంటారు కదా, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా కలిసి స్కూల్ లేదని చెప్పగానే చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఇంటికి వెళ్ళిపోతారు. సో సేమ్ ఇతను కూడా అదే రీజన్ చెప్తున్నాడు అనమాట ఇక్కడ.
The headmaster replied that he was going to listen to every loafer who said there would be no school. He deserved to be flogged. So ఇంకా హెడ్ మాస్టర్ ఏమంటున్నాడు అని అంటే ద హెడ్ మాస్టర్ రిప్లైడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు లిజన్ ఎవ్రీ లోఫర్ హూ సెడ్ దెర్ వుడ్ బి నో స్కూల్. అంటే ఏమంటున్నాడు హెడ్ మాస్టర్ అంటే అతను చెప్పిండు కదా నేను స్కూల్కి వచ్చేటప్పుడు నాకు కొంతమంది కలిసి స్కూల్ లేదు అని చెప్తే నేను ఇంటికి వెళ్ళిపోయినా బ్యాక్ అని. సో హెడ్ మాస్టర్ ఏమంటున్నాడు అని అంటే నువ్వు ఎవ్వరు అంటే ఏ లోఫర్ ఏ విధవ ఏం చెప్పినా అది విని స్కూల్ లేదని స్కూల్కి రాకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా, నేను అంటే నిన్ను బాగా కొట్టాలి, కట్టెతో కొట్టాలి నిన్ను, అదే నీకు పనిష్మెంట్ అని చెప్తున్నాడు అనమాట. ఫ్లాగ్డ్ అంటే కట్టెతో కొట్టడం అనమాట. ఓకే, ఎనీవే వై డిడ్ హీ నాట్ కమ్ టు స్కూల్ అండ్ వెరిఫై? నో ఆన్సర్. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే నేను కొట్టాలి అండ్ సరే పోనీ అతను చెప్పిండే అనుకో, ఒకవేళ నువ్వు స్కూల్కి వచ్చి స్కూల్ ఉందా లేదా అని కనుక్కోవాలి కదా అని అంటే అతను ఏమీ ఆన్సర్ చేయట్లేదంట. ద పనిష్మెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్ 10 days attendance cancelled, 2 rupees fine and the whole day to be spent on the desk. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు నీకు పనిష్మెంట్ ఏంటిది అని అంటే నువ్వు 10 days నువ్వు స్కూల్కి వచ్చినా సరే నీకు యాబ్సెంట్ వేస్తారు, 2 rupees ఫైన్ అండ్ ఇంకా ఈ డే అంతా నువ్వు డెస్క్ పైన బెంచ్ పైన నిల్చొని ఉండాలి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ వన్ హెడేక్ అని చెప్పిండు, సెకండ్ అతనేమో ఇది అంటే ఎవరో చెప్పిరని రాలేదు అంటున్నాడు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏం చెప్తున్నాడు చూద్దాం. ద థర్డ్ సెడ్ దట్ హీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ హెడేక్. సో థర్డ్ పర్సన్ కూడా ఫస్ట్ అతను ఏం చెప్పిండు సేమ్ అదే చెప్తున్నాడు, అతనికి హెడేక్ వచ్చిందని అతను స్కూల్కి రాలేదు అని. ద ఫోర్త్ సెడ్ దట్ హీ హ్యాడ్ స్టమక్ ఏక్. సో ఫోర్త్ పర్సన్ ఏం చెప్తున్నాడు, ఫోర్త్ అబ్బాయి నాకు స్టమక్ పెయిన్ వచ్చింది అని చెప్తున్నాడు. ద ఫిఫ్త్ సెడ్ దట్ హిస్ గ్రాండ్ మదర్ డైడ్ సడన్లీ జస్ట్ యాజ్ హీ వాజ్ స్టార్టింగ్ ఫర్ స్కూల్. సో ఫిఫ్త్ అతను ఏం చెప్తున్నాడు, ఐదో అతను నేను ఇలా స్కూల్కి స్టార్ట్ అవుతూ ఉన్నా అప్పుడే మా అమ్మమ్మ చనిపోయిందని నాకు తెలిసింది, అందుకనే నేను స్కూల్కి రాలేదు అంటున్నాడు. ద హెడ్ మాస్టర్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ బ్రింగ్ ఎ లెటర్ ఫ్రమ్ హిస్ ఫాదర్. సో హెడ్ మాస్టర్ అంటున్నాడు సరే నువ్వు మీ అమ్మమ్మ చనిపోయిందని రాలేదు కదా, సో మీ నాన్న నుంచి ఏదైనా లెటర్ తీసుకొచ్చినావా మీ ఫాదర్ నుంచి అని అంటే అతను ఏం ఆన్సర్ చేయలేదు. సో అతను ఏం చెప్తున్నాడు, హీ హ్యాడ్ నో ఫాదర్, నాకు ఫాదర్ లేడు అంటున్నాడు. దెన్ హూ వాజ్ హిస్ గార్డియన్? హిస్ గ్రాండ్ మదర్. But the grandmother was dead. Was she not? No, it was not. It was another grandmother. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే సరే నీకు ఫాదర్ లేరు కదా, నీ గార్డియన్ ఎవరిప్పుడు అని అడిగితే అతను ఏమంటున్నాడు, గ్రాండ్ మదర్ అంటున్నాడు. సో గ్రాండ్ మదర్ చనిపోయింది కదా, ఆమె చనిపోలేదా అంటే లేదు ఆమె కాదు ఇంకొక అమ్మమ్మ అని చెప్తున్నాడు. ద హెడ్ మాస్టర్ హాస్డ్ హౌ మెనీ గ్రాండ్ మదర్స్ ఎ పర్సన్ కుడ్ హ్యావ్. సో హెడ్ మాస్టర్ ఏం అడుగుతున్నాడు అని అంటే ఒక మనిషికి ఎంతమంది అమ్మమ్మలు ఉంటారు అని అడుగుతున్నాడు. నో ఆన్సర్. సో అతను ఏమీ ఆన్సర్ చేయలేదంట. కుడ్ హీ బ్రింగ్ ఎ లెటర్ ఫ్రమ్ హిస్ నైబర్స్? సో పోనీ మీ చుట్టుపక్కల నుంచి ఎవరి నుంచి అయినా నువ్వు లెటర్ తీసుకొచ్చినావా అంటే లేదు అతను తీసుకురాలేదు. నో హీ కుడ్ నాట్. నన్ ఆఫ్ హిస్ నైబర్స్ కుడ్ రీడ్ ఆర్ రైట్ బికాస్ హీ లివ్డ్ ఇన్ ఏ వెరీ లిటరేట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్ స్ట్రీట్. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే నైబర్స్ నుంచి కూడా నేను లెటర్ అనేది తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అని అంటే అక్కడ ఎవ్వరు చదువుకొని లేరు, అంటే చదవడం కానీ రాయడం కానీ వాళ్ళకి రాదు. నేను ఎలాంటి స్ట్రీట్లో ఉంటున్నా అంటే అక్కడ ఎవ్వరు అసలు చదువుకోలేదు. ఆ స్ట్రీట్ పేట్ ఏంటిది, ఎలిమెంట్ స్ట్రీట్. దెన్ ద హెడ్ మాస్టర్ ఆఫర్డ్ టు సెండ్ ఎ టీచర్ టు దిస్ ఇల్లిటరేట్ లొకాలిటీ టు అసర్టైన్ ఫ్రమ్ ద బాయ్స్ నైబర్స్ ఇఫ్ ద డెత్ ఆఫ్ గ్రాండ్ మదర్ వాజ్ ఎ ఫ్యాక్ట్. సో ఇంకా హెడ్ మాస్టర్ ఏమంటున్నాడు అంటే సరే నువ్వు అంతే చెప్పినావు కదా, నేను నీతో పాటు ఒక టీచర్ని ఇచ్చి మీ ఆ ఏరియాకి స్ట్రీట్కి పంపిస్తాను, నిజంగానే మీ గ్రాండ్ మదర్ చనిపోయిందా లేదా అని కనుక్కోవడానికి అంటాడు. సో కొద్దిసేపు అయిన తర్వాత పాజ్ సమ్ పర్స్పిరేషన్ అంటే స్వెట్ అనమాట, చెమట. అండ్ దెన్ ద ఆన్సర్ దట్ నైబర్స్ కుడ్ నాట్ పాసిబ్లీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ సిన్స్ ద గ్రాండ్ మదర్ డైడ్ ఇన్ ద విలేజ్. సో అతను చూడండి ఒక అబద్ధాన్ని దాచిపెట్టడానికి అబద్ధం పైన అబద్ధం చెప్తూనే ఉన్నాడు అనమాట. ఫస్ట్ ఏమన్నాడు, గ్రాండ్ మదర్ చనిపోయింది అన్నాడు. ఫాదర్ నుంచి లెటర్ తెచ్చినావా అంటే లేదు నాకు ఫాదర్ లేడు అన్నాడు. సో నిన్ను ఎవరు చూసుకుంటున్నారు అంటే మళ్ళీ గ్రాండ్ మదర్ అంటాడు. సో గ్రాండ్ మదర్ చనిపోయింది కదా, చనిపోలేదా అంటే ఈమె కాదు ఇంకొక అమ్మమ్మ అంటాడు. సరే మీ నేబర్ నుంచి అన్న లెటర్స్ తెచ్చినావా అంటే లేదు మా నేబర్స్ ఎవరు చదువుకోవడం రాయడం వాళ్ళకి రాదు, నేను అలాంటి స్ట్రీట్లో ఉంటా అంటాడు. సో ఇప్పుడు అతను ఏమంటున్నాడు, సరే నేబర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రాయడం చదవడం రాదు కదా, నేను ఒక టీచర్ని పంపిస్తాను, ఆ టీచర్ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి కనుక్కుంటుంది అని అంటే కొద్దిసేపు ఆగి అతనికి బాగా చెమటలు పడితే ఏం చెప్పాలో అర్థం కాదు. తర్వాత సో అతనికి బాగా చెమటలు పడితే పట్టిన తర్వాత అతను ఏమంటాడంటే దీని గురించి మా నేబర్స్కి అసలు ఏమీ తెలియదు, ఎందుకంటే మా అమ్మమ్మ ఊర్లో చనిపోయింది అని చెప్తాడు అనమాట.
The headmaster hit him on the knuckles with his cane, called him a street dog, and pronounced that the punishment 15 days suspension. సో ఇదంతా విన్న హెడ్ మాస్టర్కి చాలా కోపం వస్తుంది. వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడంటే కొడతాడు అనమాట. ఎక్కడ కొడతాడు అంటే నకిల్స్ పైన. నకిల్స్ అంటే ఇవి అనమాట, ఇవి ఉంటాయి కదా మన ఫింగర్స్ పైన మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నకిల్స్ అంటాం. దాంతో బాగా కొడతాడు, ఇంకా తిడతాడు అనమాట. తిట్టేసిన తర్వాత అతనికి ఏం పనిష్మెంట్ ఇస్తాడు అంటే 15 days స్కూల్కి రావద్దు అని చెప్పేసి పనిష్మెంట్ ఇస్తాడు. When Swaminathan's turn came, he looked around helplessly. సో ఇంకా ఇంతమంది అయిపోయారు, అంతమందిలో ఇప్పుడు 6th person అనమాట. ఎవరు? స్వామినాథన్. సో అతను అంటే ఇప్పుడు అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. సో అతను ఏమి చెప్పకుండా మొత్తం అలా చూస్తూ ఉన్నాడు అనమాట. అందరిని ఏం చెప్పాలో అర్థం కాక హెల్ప్లెస్గా చూస్తూ ఉన్నాడు అనమాట. Rajam sat on the third bench in front and resolutely looked away. He was gazing at blackboard intently. సో రాజం అంటే అతని ఫ్రెండ్ అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇతను స్వామినాథన్, ఇక్కడ ఇతను నిల్చుని ఉన్నాడు అనమాట. ఓకే, రాజం సాట్ ఆన్ ద థర్డ్ బెంచ్ ఇన్ ఫ్రంట్. సో ఇక్కడ చూడండి, రాజం థర్డ్ బెంచ్ లో కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అండ్ రిజల్యూట్లీ లుక్డ్ అవే, కావాలని ఇక్కడ చూస్తూ ఉన్నాడు అనమాట. స్వామినాథన్ ని చూస్తూ ఉన్నాడు, అంటే ఇప్పుడు నెక్స్ట్ నీ టర్న్ అనేసి. హీ వాస్ గేజింగ్ ఎట్ ద బ్లాక్ బోర్డ్ ఇంటెంట్లీ. సో ఇతను ఏం చేస్తున్నాడు, కావాలని ఆ బ్లాక్ బోర్డ్ ని చూస్తూ ఉన్నాడు అనమాట, ఇంటెన్షనల్ గా. బట్ యెట్ ద బ్యాక్ ఆఫ్ హిస్ హెడ్ అండ్ ద పింక్ ఇయర్స్ వర్ విజిబుల్ టు స్వామినాథన్. సో ఇంకా అతను ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఇప్పుడు ఇతను లాస్ట్ లోనే ఉన్నాడు, కానీ పింక్ ఇయర్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎక్సైటింగ్ గా లేదా కోపంగా ఇలా చూసినాం అనుకో, మన ఇయర్స్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా. సో అలానే అనమాట, విజిబుల్ టు స్వామినాథన్. సో ఇక్కడ వీళ్ళందరూ అలానే అయినాయి కాబట్టి ఇతను అక్కడ ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట. ఇట్ వాజ్ అన్ ఇంటాలరబుల్ సైట్. సో అతనికి చూడటానికి చాలా కష్టంగా ఉందంట అది, అంటే వాళ్ళని కొడుతూ ఉన్నాడు, పనిష్మెంట్ ఇస్తూ ఉన్నాడు కదా దానికి. స్వామినాథన్ వాజ్ అన్ acute suspense lest that a head should turn and fix its eyes on his. Swaminathan was in acute suspense lest that head should turn and fix its eyes on his. He felt that he would drop from the desk to the floor. If that happened, the pink ears 3 benches of made him incapable of speech. If only somebody would put a blackboard between his eyes and those pink ears. See here, Swaminathan was in acute suspense lest that head should turn and fix its eyes on his. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇతన్ని అంటే ఈ 3 benches వాళ్ళు ఉన్నారు కదా, జస్ట్ వీళ్ళ ఫేసెస్ మాత్రమే, అంటే ఫేసెస్ ముందుకు ఉన్నాయి, వాళ్ళ బ్యాక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దానికి అతను ఏమంటున్నాడు అంటే వాళ్ళ ఐస్ ని అక్కడ ఫిక్స్ చేస్తే బాగుంటది, నాకు వాళ్ళ ఫేస్ కనిపించట్లేదు అని. He felt that he would drop from the desk to the floor if that happened. సో ఇంకా అతను అలాగే వంగి అలా బ్లాక్ బోర్డ్ ని చూస్తూ ఉంటే అతను ఇంకొంచెం అయితే నేను అంటే దీనిపై నుంచి కింద పడిపోతానేమో ఫ్లోర్ పైకి అని అంటున్నాడు. ద పింక్ ఇయర్స్ 3 benches of made him incapable of speech. సో ఇక్కడ హెడ్ మాస్టర్ తిడుతూ ఉన్నాడు కదా వాళ్ళని, అంటే వాళ్ళు తిడుతూ ఉన్నప్పుడు అతను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇయర్స్ ఎలా అయిపోయినాయి అంటే చాలా భయంతో రెడ్గా అయిపోయినాయి, అంటే పింకిష్ కలర్ లో అయిపోయినాయి. సో ఆ ఇయర్స్ ని చూస్తుంటే అతనికి ఏమనిపిస్తుంది, అతనికి అసలు ఏం మాటలు నోట్లోంచి రావట్లేదంట. ఇఫ్ ఓన్లీ సంబడి వుడ్ పుట్ ఏ బ్లాక్ బోర్డ్ బిట్వీన్ హిస్ ఐస్ అండ్ దోస్ పింక్ ఇయర్స్. సో ఇంకా అతను ఏమనుకుంటున్నాడు అని అంటే వీళ్ళకి ఇంకా ఇతనికి మధ్యలో ఎవరైనా బ్లాక్ బోర్డ్ పెడితే బాగుండు అని అంటున్నాడు. ఓకే, హీ వాస్ డీప్ టు ద క్వశ్చన్ దట్ ద హెడ్ మాస్టర్ వాస్ పుట్టింగ్ టు హిమ్. సో హెడ్ మాస్టర్ ఇతన్ని అడుగుతున్నాడు అనమాట, వాట్ అబౌట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అని. వాళ్ళందరిది అయిపోయింది, సో ఇప్పుడు ఇతన్ని టర్న్ కదా. సో అతను అడుగుతున్నా ఇతనికి ఏమీ వినిపించట్లేదు అనమాట. హెడ్ మాస్టర్ అడుగుతున్నాడు, కానీ స్వామినాథన్ చాలా డెఫ్ గా ఉన్నాడు అనమాట, అంటే అతనికి చెవులకి ఏమీ వినిపించట్లేదు, వేరే ఏదో ఆలోచనలో అతను ఉన్నాడు. A rap on his body from the headmaster's cane brought him to himself. సో అతని చేతిలో, హెడ్ మాస్టర్ చేతిలో ఉన్న కట్టె తీసుకొని ఒక్కటి అతని వీప్ పైన వేయగానే అతను మళ్ళీ తిరిగి వచ్చేసిండు అనమాట ఈ లోకానికి. అతను ఏదో వేరే ఆలోచనలో ఉన్నాడు కదా, ఆలోచనలోంచి అతను అక్కడికి వచ్చేసిండు అన్నట్టు. వై డిడ్ యూ కీప్ అవే ఎస్టర్డే? సో ఇంకా హెడ్ మాస్టర్ అడుగుతున్నాడు అతన్ని, నువ్వు నిన్న ఎందుకు రాలేదు అని. Asked the headmaster, looking up. Swaminathan's first impulse was to protest that he had never been absent.
but the attendance register was there. No, I was stoned. I tried to come, but they look away my cap and burnt it. Many strong men held me down when I tried to come. When a great man is sent to goal, I am surprised to see you a slave of the Englishman. Didn't they cut off Dhaka Muslim, slaves of slaves? These were some of the disjointed explanation which streamed into his head and which even at that moment he was discreet enough not to express. ఓకే, సో ఇక్కడ హెడ్ మాస్టర్ అడుగుతున్నాడు కదా నువ్వు ఎందుకు రాలేదు నిన్న అనేసి అతన్ని చూస్తూ. సో అప్పుడు స్వామినాథన్ అతనిలో అతనే ఇవన్నీ అనుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం చదువుతున్న లైన్స్ అన్ని అతనిలో అతను అనుకుంటున్న లైన్స్ అనమాట అవన్నీ. ఓకే, సో ఫస్ట్ అతను ఏమనుకున్నాడు అంటే లేదు నేను యాబ్సెంటే అవ్వలేదు, నేను స్కూల్కి వచ్చినా అని అందాం అనుకున్నాడు. కానీ అటెండెన్స్ రిజిస్టర్ అక్కడే ఉంది, అతను ఆగిపోయిందంట. సో ఇంకా అతను ఏమనాలనుకున్నాడు అంటే నేను రావడానికి ట్రై చేసిన, కానీ అక్కడ ఉన్న కొంతమంది నా క్యాప్ తీసుకొని దాన్ని కాల్ చేసిరు అని అన్ని అందాం అనుకున్నాడు. మెనీ స్ట్రాంగ్ మెన్ హెల్డ్ మీ డౌన్ వెన్ ఐ ట్రై టు కమ్. సో చాలా మంది నన్ను ఆపడానికి ట్రై చేసిరు నేను వస్తుంటే స్కూల్కి అంటున్నాడు. When a great man is sent to goal, I am surprised to see you a slave of the Englishman. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే చాలా మంది వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే వెనక్కి వెళ్తారు కొంచెము, కానీ నాకేమో మీరు చాలా సర్ప్రైజింగ్గా ఉంది, మీరు ఇంగ్లీష్ వాళ్ళకి ఒక స్లేవ్గా పనిచేస్తున్నారు అని. Didn't they cut off Dhaka Muslims, slaves of slaves? సో ఇంకా అలా తిడుతూ ఉన్నాడు అనమాట, మీకు అసలు బుద్ధి లేదా అనేసి, పని వాళ్ళకే మీరు పనోళ్ళు అని తిడుతూ ఉన్నాడు అనమాట. సో ఇవన్నీ ఏంటివి అతనిలో అతనే అనుకున్న మాటలు ఆ మూమెంట్లో, కానీ అతను ఏమి ఎక్స్ప్రెస్ చేయలేకపోయిండు అంట. He had wanted to mention a headache, but he found to his distress that others beside him had one. సో ఇంకా అతను ఏం చెప్పాలి అనుకున్నాడు అంటే నాకు చాలా హెడేక్గా ఉంది అని చెప్పాలి అనుకున్నాడు, కానీ అంతకుముందే ఇద్దరు ఆల్రెడీ చెప్పేసిరు అతని పక్కన ఉన్న వాళ్ళు. ద హెడ్ మాస్టర్ షౌటెడ్, వోంట్ యూ ఓపెన్ యువర్ మౌత్? సో హెడ్ మాస్టర్ గట్టిగా అరిచిండు అనమాట, నువ్వేం మాట్లాడవా, నువ్వు నోరు తెరవ్వా అనేసి. హీ బ్రాట్ ద కేన్ షార్ప్లీ డౌన్ ఆన్ స్వామినాథన్స్ రైట్ షోల్డర్. సో ఇంకా అతను ఏం చేసిండు, చాలా కోపం వచ్చేసి కట్టెతోని స్వామినాథన్ రైట్ షోల్డర్ పైన ఒక దెబ్బ వేసిండు. స్వామినాథన్ kept staring at the headmaster with tearful eyes, massaging with his left hand the spot where the cane was laid. సో ఇంకా స్వామినాథన్ పాపం కళ్ళలో వాటర్ తిరుగుతూ ఉంది అనమాట. ఆ వాటర్ ఉన్న కళ్ళతోని ఆ హెడ్ మాస్టర్ని ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట కోపంగా. అండ్ ఇంకా అతను రైట్ హ్యాండ్ పైన షోల్డర్ పైన దెబ్బ తగిలింది కదా, సో దాన్ని ఇలా మసాజ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. I will kill you if you keep on staring without answering my question, cried the headmaster. So cried the headmaster అంటే shouted అనమాట, అరవడంని cried అంటారు ఇక్కడ. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే ఇప్పుడు నువ్వు నోరు తెరిచి ఆన్సర్ చెప్పలేదనుకో నేను నిన్ను చంపేస్తా అని గట్టిగా అరుస్తున్నాడంట. ఎవరు? హెడ్ మాస్టర్. I couldn't come, stammered స్వామినాథన్. సో ఇంకా స్వామినాథన్ ఏడుస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు అనమాట, నేను రాలేకపోయినా అని అతను చిన్నగా చెప్తూ ఉన్నాడు అనమాట, వణుకుతూ చెప్తూ ఉన్నాడు అనమాట. ఇస్ దాట్ సో? ఆస్క్డ్ ద హెడ్ మాస్టర్ అండ్ టర్నింగ్ టు ఎ బాయ్ సెడ్, బ్రింగ్ ద ప్యూన్. సో అలానా, నిజమేనా అది అని హెడ్ మాస్టర్ అట్ సైడ్ బాయ్ సైడ్ వేరే అతని సైడ్ టర్న్ అయ్యి ప్యూన్ని తీసుకుని రా అని చెప్తున్నాడు అనమాట. స్వామినాథన్ థాట్, what is he going to ask the peon to thrash me? If he does any such thing, I will bite everybody dead. The peon came. The headmaster said to him, now say what you know about this rascal on the desk. సో స్వామినాథన్ అంటే ఇప్పుడు హెడ్ మాస్టర్ ప్యూన్ని తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నాడు కదా. సో స్వామినాథన్ ఏమనుకుంటూ ఉన్నాడు అంటే ఇప్పుడు అతను వచ్చి ఏం చేస్తాడు, నన్ను కొడతాడా అని అనుకుంటున్నాడు. ఒకవేళ అతను అలా చేసింది అనుకో నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొరికి చంపేస్తా అంటున్నాడు. సో అతను అలా అనుకుంటూ ఉండగానే ప్యూన్ వస్తాడనమాట. ప్యూన్ వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ ఏమంటాడు అంటే ఇప్పుడు చెప్పు నిన్న నువ్వు ఏం అంటే ఈ రాస్కల్ గురించి, ఈ బెంచ్ పైన నిల్చున్న అతని గురించి నీకేం తెలుసు అని. The peon eyed Swaminathan with a sinister look, grunted and demanded, didn't I see you break the panes? Panes here means glass అనమాట. అంటే గ్లాస్ మనం విండోకి గ్లాస్ వేస్తాం, లేదంటే వెంటిలేటర్స్కి అలా గ్లాస్ వేసుకుంటాం కదా, దట్ గ్లాస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ పెయిన్. ఓకే, సో ప్యూన్ ఆ స్వామినాథన్ని చాలా కోపంగా చూస్తూ ఇలా ఏమని చెప్తాడు అని అంటే నిన్న నువ్వు గ్లాసెస్ని పగలగొట్టడం నేను చూడలేదా అంటున్నాడు.
సో ఇంకా అతను నువ్వు నిన్న పగలగొట్టడం నేను చూడలేదా అన్నప్పుడు అంటే ఏం పగలగొట్టిండు ఆఫ్ ద వెంటిలేటర్స్ ఇన్ మై రూమ్ యాడెడ్ ద హెడ్ మాస్టర్ విత్ జెస్ట్. జెస్ట్ అంటే వీ కెన్ టెల్ ఇట్ యాజ్ ఎనర్జీ ఆర్ ఎంతూసియాజం. ఓకే, సో ఇంకా అతను అంటే ఇప్పుడు ప్యూన్ అన్నాడు కదా నేను నిన్న గ్లాసెస్ పగలగొట్టడం నేను చూడలేదా అన్నప్పుడు హెడ్ మాస్టర్ ఏమంటున్నాడు అంటే మా రూమ్లో ఉన్న వెంటిలేటర్స్ నువ్వు పగలగొట్టలేదా అని ఇతను యాడ్ చేసిండు అనమాట 2 lines. హియర్ దెర్ వాజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్. సో ఇంకా స్వామినాథన్కి తప్పించుకోవడానికి ఏ ఛాన్స్ లేదు. స్వామినాథన్ kept staring foolishly till he received another whack on the back. సో ఇంకా స్వామినాథన్ అలా అతను మాట్లాడుతూనే ఉన్నాడు, ఇతను నోట్ తెచ్చి ఏం ఆన్సర్ చేయకుండా చాలా ఫూలిష్గా హెడ్ మాస్టర్ని ఇలా కంటిన్యూస్గా చూస్తూ ఉన్నాడు అనమాట. సో అప్పుడు హెడ్ మాస్టర్ కట్టెతో ఇంకొక దెబ్బ వేస్తాడు. The headmaster demanded what the young brigand had to say about it. So brigand ante we have a meaning here. See, brigand means a member of a gang of bandits or thieves. So brigand ante oka dongala group nunchi oka person ni manam brigand anachanta. So ikkada villandaru ninna edo mistake chesiru kabatti so ikkada half dozen lo vachi Swaminathan oka brigand ani artham. Okay, so the brigand had nothing to say. సో ఇంకా అతనికి ద హెడ్ మాస్టర్ డిమాండెడ్ వాట్ ద యంగ్ బ్రిగేడ్ హ్యాడ్ టు సే అబౌట్ ఇట్. సో ఇంకా అంటున్నాడు ఇతను ఏం చెప్తాడు, ఇతని దగ్గర ఏముంది చెప్పడానికి, ఏమీ లేదు అతని దగ్గర, నథింగ్ టు సే అని చెప్తున్నాడు. ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ బ్రోకెన్ ద పెయిన్స్. ఎందుకంటే అది నిజం కాబట్టి, అతను గ్లాసెస్ పగలగొట్టిండు, అది నిజమే కాబట్టి అతని దగ్గర ఏమీ లేదు చెప్పడానికి అంటున్నాడు. దే హ్యాడ్ సీన్ ఇట్, అది అందరు చూసిరు. దెర్ వాజ్ నథింగ్ మోర్ టు ఇట్, ఇంకంతకంటే ఎక్కువ ఏమీ లేదు, అదే నిజం. He had unconsciously become defiant and did not care to deny the charge. When another whack came on his back, he ejaculated, "Don't beat me, sir, it pains." సో ఇంకా ఇక్కడ ఏమైంది అంటే అది నిజమే కదా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా అతను అన్కాన్షియస్గా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. సో అంటే అతను కొడుతూ ఉన్నాడు, ఇతను వద్దు వద్దు అంటున్నాడు. సో అప్పుడే అతను హెడ్ మాస్టర్ కట్టెతో ఇంకొకటి వేస్తే ఎజాక్యులేటెడ్ అంటే we have meaning here, we'll see now. So ejaculated ante ventane anamata. Don't beat me, sir, it pains. So ఇంకా అతను ఏమంటున్నాడు అంటే నన్ను కొట్టకండి, చాలా నొప్పిగా ఉంది అని. This was an invitation to the headmaster to bring down the cane 4 times again. సో ఇంకా అతనికి చాలా కోపం వచ్చింది, ఇంతవరకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ కట్టెతో ఇంకా 4 times అతన్ని కొడతాడనమాట. He said, "Keep standing here on this desk, staring like an idiot till I announce your dismissal." సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఇలాగే బెంచ్ పైన నిల్చొని ఉండు, ఒక ఇడియట్ లాగా, ఒక ఫూల్ లాగా, ఎప్పటి వరకు అయితే నేను నిన్ను డిస్మిస్ చేయను అప్పటి వరకు అని చెప్తున్నాడు అనమాట. Every pore in Swaminathan's body burned with the touch of the cane. సో ఇంకా అతని బాడీలో ఉన్న ప్రతి పార్ట్ చాలా అంటే కాలిపోతూ ఉందన్నమాట బాధతో, ఇట్లా అతను కొడుతూ ఉన్నప్పుడు. He had a sudden flood of courage, the courage that comes of desperation. సో ఇంకా అతనికి సడన్ గా చాలా కోపం వచ్చి చాలా ధైర్యంతో ఇంకా నన్ను మీరు కొడతారా అన్నట్టుగా అతనికి ఒక డెస్పరేషన్ నుంచి అంటే ఒక బాధ నుంచి అతనికి చాలా ధైర్యం వచ్చిందంట. He restrained the tears that were threatening to rush out, jumped down and grasping his books, rushed out muttering, "I don't care for your dirty school." సో ఇంకా అతను ఏం చేసిండనమాట, చాలా ధైర్యం తెచ్చుకొని ఆ బాధలో నుంచి అతను అంటే అతని కళ్ళలోంచి ఇలా వాటర్ వస్తున్నాయి, స్కూల్ని తిడుతూ ఉన్నాడు అనమాట. ఏమని అంటే రష్ అవుట్ అంటే బయటికి వెళ్ళిపోయి గోడ అంతా జంప్ చేసి ఆ బుక్స్ అన్నీ తీసేసుకొని ఇంకేమంటున్నాడు అంటే ఐ డోంట్ కేర్ ఫర్ యువర్ డర్టీ స్కూల్, మీ చెడ్డ స్కూల్ నాకు అసలు అవసరమే లేదు, నేను అసలు కేరే చేయను అని చెప్పేసి స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ దిస్ లెసన్ వాజ్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్. So I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.